కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో టైక్వాండో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా ఇండోర్ స్టేడియంలో టైక్వాండో పోటీలను నగరంలోని వీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసిరెడ్డి, బీఆర్కే ఫౌండేషన్ అధినేత బుల్లెద్దుల రామకృష్ణ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, క్రీడా సంఘం ప్రతినిధులు గంగాధర ప్రసాద్, టైక్వాండో ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ నాగన్న తదితరులు పాల్గొన్నారు. మీలో ఉన్నటువంటి భయం పోతుంది. మీరు ఎలా నడుచుకోవాలని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు సార్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ భూపతి సార్ గారు, అలాగే వీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసిరెడ్డి సార్ గారు, అలాగే గంగాధర్ సార్ గారు, అలాగే ప్రసాద్ సార్ గారికి చేసినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఒలింపిక్ సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నాము. గౌరవ ముఖ్య అతిథులుగా వచ్చేసినందుకు ధన్యవాదాలు సార్. అలాగే ఒలింపిక్ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు సార్ మాట్లాడుతూ 23వ తారీఖున ఒలింపిక్ నుంచి కొండారెడ్డి బ్రిడ్జ్ వరకు రన్ జరుగుతుంది. రన్నులో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఒలింపిక్ అసోసియేషన్ తరఫున సర్టిఫికేట్స్ ఇచ్చేస్తాము. తర్వాత ఇప్పుడు విజేతలైనటువంటి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ప్రతిభా సర్టిఫికేట్తో పాటు మెడల్ బహుకరిస్తాము. ఓవరాల్గా ఛాంపియన్షిప్ వచ్చిన వారికి కప్పు కూడా బహుకరిస్తాము. ఇవన్నీ కూడా 23వ తారీఖు ఈరోజు విజేతలైన వాళ్ళు 23వ తారీఖు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర మన ల్యాండ్ మార్క్ అయినటువంటి కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర అందరి సమక్షంలో గంగాధర్ గారు వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు ఒలింపిక్ డే సందర్భంగా గౌరవ ముఖ్య అలాగే कोटराना तम्मा गट्टी पट्टू पकड़ रहे
ఓకే. ఈరోజు స్థానిక ఇండోర్ స్టేడియంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఒలింపిక్ సెలబ్రేషన్స్ ఈ మంత్ 15 నుంచి 23 వరకు జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు క్రీడాకారులు దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పిల్లలు టైక్వాండో పోటీలలో ఈ పిల్లలకందరికీ నేను చెప్పేది ఏమంటే, మన జాతీయ స్థాయిలో అయితేమి, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మీరు మీ తల్లిదండ్రులకైతేమి, మీ గురువులకైతేమి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంతేకాకుండా ఈ క్రీడ మీకు భవిష్యత్తులో మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అని నేను తెలియజేసుకుంటాను. ఓకే. ఈరోజు స్థానికంగా మన కర్నూలు ఇండోర్ స్టేడియంలో టైక్వాండో పోటీలు ఒలింపిక్ డే సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ నెల 15 జూన్ నుంచి 23 జూన్ వరకు ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. ఈ సందర్భంగా 23వ తేదీ ఆదివారం నాడున ఒలింపిక్ వాక్ కానీ జరుగుతుంది, ఒలింపిక్ రన్ నడుస్తుంది. సో ఈ కార్యక్రమంలో ప్రజలు, మన కర్నూలు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తులో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న పోటీలకు సుమారుగా 100 నుంచి 150 మంది పిల్లలు హాజరవడం జరుగుతుంది. వీళ్ళందరికీ నా అభినందనలు. వీళ్ళందరిలో ఓడిపోయినా కానీ గెలిచినా కానీ వీళ్ళు దీన్ని స్పోర్టివ్గా తీసుకొని రానున్న కాలంలో మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఈ ఒలింపిక్ క్రీడల్లో వీళ్ళు రిప్రజెంట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చూస్తే గత ఒలింపిక్ పోటీలు క్రీడలు 2020 టోక్యో జపాన్లో జరిగింది. ఆ సందర్భంగా మన దేశం నుంచి సుమారు 122 మంది క్రీడాకారులు పాల్గొంటే 7 మెడలు సాధించగలిగినాము. అదేవిధంగా ఈసారి మనము ప్యారిస్లో ఈ ఒలింపిక్స్ క్రీడలు జరుపుకుంటున్నాము. ఇందులో మన భారతీయులు అంతా, మన భారతదేశానికి చెందిన క్రీడాకారులను బాగా ముందుగా మంచిగా పాల్గొని మన దేశానికి మంచి పథకాలు తెస్తారని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం ఎవరైతే నిర్వహిస్తున్నారో వెంకటేష్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా ఒలింపిక్ అథారిటీ ఆఫ్ కర్నూలుకి అందరికీ నా అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.